పెళ్లి చేస్తున్న అంకుల్కి థ్యాంక్స్ ఫర్ ద కాంటెంట్. మీది ఈరోజు ఇజ్జత్ పోతుంది, దానికి సారీ. వదినమ్మా మీరు చెప్తే నమ్మరు కానీ చిల్లర లేదు అంటే అడుక్కునేవాడు నా యూపీఐకి ట్రాన్స్ఫర్ చేయండి, ఇదిగో క్యూఆర్ కోడ్ అన్నాడు. అంత చెడ్డ జోక్ కాదేమో, కొంచెం నవ్వచ్చు వదిన గారు. పోయిన నెలనే మా అబ్బాయి గోవా వెళ్ళాడు, ఈ ఐఫోన్ 13 తెచ్చాడు, అది కూడా ప్రో మ్యాక్సీ. ప్రో మ్యాక్స్ అంటారు అంకుల్, మ్యాక్సీ అంటే అమ్మలు వేసుకుండేది. 1,00,000 ఫోన్ అండి, ఇంత ఖరీదైన ఫోన్ ఎందుకు అన్నాను మా అబ్బాయితో. మా అబ్బాయి అన్నాడు డబ్బులకి తక్కువ నాన్న. నేను అన్నాను ఇది కూడా కరెక్టే. అంటే మీ అబ్బాయి బాగానే సంపాదిస్తాడనమాట. అవును వదిన, 1 నుంచి 1.5 లక్ష దాకా సంపాదిస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్ అని ఎంత సంపాదించాడు. ఏంటి అది అంకుల్ నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా జావెలింగ్ త్రో ట్రై చేశారా అంకుల్? అంటే అంటే ఏంటో తెలియదు బేట. మీకు జావెలింగ్ త్రో అంటే ఏంటో తెలీదా? అంటే ఒలింపిక్స్లో ఉంటుంది అంకుల్. ఓ అవునా. అందులోన దూరంగా వేయాలి కర్రని చాలా దూరంగా వేయాలి. ఎవరైనా దూరంగా వేస్తే వాళ్ళు గెలిచినట్టే. మీరు ఇప్పుడు ట్రై చేయలేదా? నేను అనుకున్నా మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారు వేయడంలో. మా అబ్బాయి ఇలానే ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు, యూట్యూబర్ కదా. విసిరడం అంటే ఏంటో చెప్తా. నెలకి 1,00,000, అది కూడా సూపర్వైజర్. పిల్లలు మాత్రం చికెన్ కూడా పెట్టలేదు. ముసలోడు చికెన్ తినడానికి వచ్చాను నేను. దీనిపైన ఈఎంఐలో కొన్న ఐఫోన్ అమ్మ ముందు చూపిస్తున్నాడు. ఇప్పుడు అమ్మ నాకు చూపిస్తుంది, ఆడి కొడుకు ఇలాగైండు, ఈడి కొడుకు ఇలాగైండు, మళ్ళీ నాకేం చేయమంటారు? దీనికంటే దరిద్రం ఇంకేం ఉంది. మా అబ్బాయి మాటలు ఏం పట్టించుకోకండి. ఏం పర్లేదు వదిన, పిల్లలు అన్నాక మజాకులు ఆడుతూనే ఉంటారు. అవును నిజమే నిజమే. సరే బేట, ఒక మాట చెప్పు. చెప్పండి అంకుల్. నువ్వెంత సంపాదిస్తావు యూట్యూబ్ నుంచి? ఈయనకి తెలిసిపోయింది ఏంది వారం నుంచి వీడియో అప్లోడ్ చేయలేదని. అటు ఇటుగా బాగానే సంపాదిస్తావు కదా. అదేంటంటే నేను ఎక్కడో విన్నాను యూట్యూబ్ ఎక్కువ డబ్బులు ఇవ్వదని, ముఖ్యంగా చిన్న యూట్యూబర్లకి. 热妙的电话没有接，只需要在烟雾下闭着眼，让周围霓虹灯光退后些，习惯下才能干净你的。అరే ఏం ఆలోచిస్తున్నావు నాన్న? అదేం లేదు అంకుల్. సిగ్గుపడకు, చెప్పు చెప్పు, ఎంత సంపాదిస్తావు? 20,000, 30,000? చెప్పు చెప్పు. ఎక్కడ అంకుల్, యూట్యూబ్ అయితే 30% కట్ చేసేస్తుంది కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? 30%? అలా అయితే చాలా తక్కువ వస్తాయి అన్నమాట. అంకుల్ ట్యాక్స్ వ్యాక్స్ పడి మొత్తం నెలకి అటు ఇటు కాకుండా 3-4 లక్షలు వచ్చేస్తుంది. అబద్ధం చెప్పాను నేను. మీకు తెలుసా మంత్లీ 3-4 లక్షలు వస్తాయి నాకు అని. ఒకటే వీడియో ఉంది నా ఛానల్ ఇప్పుడు. ఆ పెద్ద బకెట్ ఎంత బాబు? అంకుల్ ఇది 900. ఏంటి లోపడే అన్న పాప్కార్న్ పెట్టి అమ్ముతున్నావా? రోడ్డు మీదకి వస్తేనే తప్పు, ఇలాంటి వాళ్ళు అందరు డబ్బులు నొక్కేయడానికి చూస్తారు. పోరా బాబు పో. ఒక్క బకెట్ అమ్మకుండా మా ఇంటికి ఈరోజు లెసన్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒళ్ళు తిక్కర పెట్టుకొని ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగితే సరిగ్గా ఆన్సర్ చేయి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందంటే నేను ఇంటి బయట పడుకోవద్దు. అర్థమైందా నీకు? అమ్మా నువ్వు ఇంట్లో ఏసీ వేసుకొని చిల్లుకుండమ్మా. కాన్ఫిడెంట్ నా ఇంటి పేరు. So, Mr. Raji, give us one reason why we should hire you. Because I am helping to full because ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు లైకులు చేయట్లేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైకులు చేయట్లేదు. తప్పకుండా లైకులు అయితే చేయండి.
ఓకే సారీ సారీ లాస్ట్ లో ఒకటి డైలాగ్ మర్చిపోయాను. బాయ్. সৰু হৈয়ে থাকিম আমিতো সৰু মানুহ আন্ধাৰ ৰাতি পোহৰ বিলাম জ্বলাই এটা চাকি হেঁপাহতে উৰি আছো কলম তুমুৰ পাখি পলম হ'ব বাটত আৰু হ'ব চাগে ৰাতি যে পতকা নাথাকিলেও সপোন বহুত বাকী আমিতো সৰু হৈয়ে থাকিম আমিতো সৰু মানুহ ই হাঁহিছে দুখতে হৈছেগে পগলা জাগিছে ভোকতে ই মাগিছে শান্তি পাহৰি কষ্ট হাঁহি তাৰ